పవన్‌తో పెట్టుకున్న వాళ్ళెవరో కూడా అంత ఆరోగ్యకరంగా లేరు. అంత హ్యాపీగా లేరు. ఇది వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుతున్న మాటలు. అదే పవన్‌తో పెట్టుకుని పాతాళానికి వెళ్ళిపోయిన పోసాని అంటూ ట్రెండ్ అవుతుంది. ఏంటి అసలు పోసాని ఏంటి? ఈ మధ్యలో అసలు ఈ పేరు రాలేదు కదా! ఆయనకి రాజకీయాలకు దూరంగా ఉంటానన్నాడు కదా! ఎందుకు మళ్ళీ పోసాని తీసుకొస్తున్నారు? ఒకవేళ ఆయన ఏమన్నా మళ్ళీ వస్తానంటున్నాడా? రీ ఎంట్రీ ఇస్తానంటున్నాడంటే పోసాని రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఏ రకంగా ఇస్తున్నారు? ఏం చేయబోతున్నారు? చూద్దాం. దిక్కుతోచని స్థితిలో పోసాని కృష్ణమురళి. పవన్‌తో పెట్టుకుని పాతాళానికి పడిపోయిన పోసాని. నోటికి వచ్చినట్టు లకారం భాషలో దూషించిన రాజా. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఇదండి కర్మ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని వదిలిపెట్టరు అంటారు నమ్మకం ఉన్నవాళ్ళు. పోసానికి క్షవరం అయ్యాక కానీ వివరం తెలిసి రాలేదు. క్షవరం అవ్వాలా, వివరం తెలిసి రావాలంటేనే. అదే జరిగింది రాజాకి. ఇక రాజకీయం వద్దని దండం పట్టేస్తున్నారా? తన మూలాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్లాన్లో ఉన్నారా? గతంలో బాబు, పవన్, లోకేష్ టార్గెట్గా నోటికి పని. జగన్ను చూసి రెచ్చిపోయాడు. పవన్ మీద నోరు పారేసుకున్నాక కాల్ షీట్లు, డైరీ ఖాళీ అయిపోయినాయి. రాష్ట్రంలో అధికారం మారాక కేసుల మీద కేసులు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఊహించడం చాలా కష్టం. అలాంటి మార్పులు వచ్చిన వాళ్ళే అంధకారంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రాజా ఒకడు. ఎందుకంటే ఒక మంచి రచయిత, మంచి నటుడు, మాట్లాడే విధానం కానీ లేకపోతే ఆయన హావభావాలు కానీ అందరినీ మెప్పిస్తాయి. కానీ అది మంచికి వాడాలి, ఒక పద్ధతిగా ముందుకు సాగాలి, ఒక మెసేజ్లా ఉండాలి. అంతేగాని రాజకీయాల కోసమని నాకు నచ్చినట్టుగా నా నోటి దురద తీర్చుకుంటాను, నా నోటి దూల తీర్చుకుంటాను అంటే క్షమించే పరిస్థితి ఉండదు. అదే ఈరోజు పోసానికి ముప్పుగా మారింది. లేకపోతే ఎలాంటి ఉండవలసిన నటుడండి ఆయన. ఎంత అద్భుతంగా కామెడీని పండించగలడు, చాలా అద్భుతంగా పండించగలడు. ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఒక్క పవన్తో పెట్టుకోవడం ఆయన చేసిన తప్పు. ఇంకా అక్కడి నుంచి రివర్స్ అయిపోయింది మొత్తం. ఈరోజు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కేవలం నోటి దురద. నేను అందుకని చాలాసార్లు నేను సందర్భంగా చెప్తుంటాను రిపీట్గాని, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆ పరిస్థితి ఈరోజు ఎవరికి లేకపోయినా కాస్త లేట్ అవుతుంది కాబట్టి అవుతే అవ్వచ్చు, కానీ ట్రీట్మెంట్ మాత్రం తప్పదు. అదే జరిగింది. ఇక పోసాని కృష్ణమురళి మెంటల్ కృష్ణ సినిమా తీశారు. అప్పటి నుంచి అదే పేరు ఆయనకి స్థిరపడిపోయింది. ఇక వందలాది సక్సెస్ సినిమాలకు రచయితగా పనిచేశాడు. 500 పైబడిన సినిమాల్లో నటుడిగా గుర్తింపండి. 500 పైబడిన సినిమాల్లో నటించాడు ఆయన. గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. సామాన్యమైన వ్యక్తి ఏంగా, తీసిపడేసే వ్యక్తి ఏం కాదు. కానీ ఏం చేస్తాం, అనవసరమైన దాంట్లో ఆయన ఏలు దూర్చి కాల్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ పైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకున్నాడు. నన్ను అతనికి చంపడానికి ప్రయత్నం చేస్తాడని తెలిసింది. ఒకవేళ నాకేమన్నా అయితే నా చావు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి తమ్ముడు. అతను సైకో పేరెంట్స్ ద్వారా పుట్టించాలని చంపించాలని చూస్తున్నాడు. నాకేం భయం లేదు, చచ్చిపోవడానికి ఇవాళగా రేపు పోవాల్సిందే. అందుకని పవన్ కళ్యాణ్ మీద రేపు పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టబోతున్నా. అతని దుర్మార్గాల గురించి ఎంత తెలియదో మీకు ప్రపంచానికి అవన్నీ తెలియజేస్తా పోలీస్ స్టేషన్లో. ఇక చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు పెద్ద ఎత్తున ఫుల్ పేజీ యాడ్స్ పెట్టి ప్రచారం చేశాడు. 2009లో ప్రజారాజ్యంలో చేరి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. చిరంజీవి గారు కూడా దగ్గరగా ఉన్న వ్యక్తే. అసెంబ్లీకి పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇక చిరంజీవి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డికి మద్దతు మార్చుకున్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వైపు టర్న్ తీసుకుని ప్రచారం చేశారు. వైసీపీ హయాంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా అయ్యారు. ఎవరు తప్పులేదండి, ఆయన నచ్చిన రాజకీయ పార్టీకి వెళ్ళొచ్చు, నచ్చినట్లుగా ఆయన రాజకీయాలు చేసుకోవచ్చు, పదవులు తీసుకోవచ్చు. ఏముంది, చాలామందికి వస్తున్నాయి, అందులో ఆయనకి వస్తుంది. ఇంకా పెద్ద పదవి తీసుకోమన్నాడు, ఎవడొద్దన్నాడు. కానీ ఆ నోటి దురదున్న చూసారా, అది ఆయనకి చెడు తెచ్చింది. ఎంత ఇప్పుడు రచయితలు అంటే చాలా గొప్పగా చూస్తుంటారండి. రచనకి చాలా విలువలు ఇస్తారు. చాలా తక్కువ మందికి అబ్బే విద్య అది రచించడం అన్నది.
ఏదో రాయడం కాదు కదా. 500 సినిమాలకు పైబడి నటించిన ఆయన, 100 సినిమాలకు పైబడి సూపర్ హిట్ సినిమాలకి ఆయన రచయితగా ఉన్నాడు. అలాంటి ఆయనకి ఎంత తెలివితేటలు ఉంటాయండి. కానీ ఏమైపోయింది, ఆ తెలివంతా తెల్లారిపోయినట్టు అయిపోయింది. పరిస్థితి ఈ స్టేజ్కి వచ్చింది. ఇక జగన్ తిరిగి అధికారంలోకి రాలేదు. పోసానికి కష్టాలు స్టార్ట్. పోసాని మీద రాష్ట్ర వ్యాప్తంగా 10-15 కేసులు నమోదయ్యాయి. ఊరుకుంటారా? తిడితే ఊరుకుంటారా? అందులో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసలు ఊరుకుంటారా? అలా కాసు కూర్చుంటారు సమయం ఎప్పుడు వస్తుందా అని. ఎవరన్నా అంతే. చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్స్ అన్నా, లోకేష్ గారి ఫ్యాన్స్ అన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అన్నా వాళ్ళ అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. అవకాశం వచ్చింది, దబిడి మొదలు పెట్టించారు. 2024 ఫిబ్రవరి 26న రాజంపేట పోలీసులు పోసానిని తొలిసారి అరెస్టు చేశారు. తర్వాత గుంటూరు, కర్నూలు, విజయవాడ, నరసరావుపేట పోలీసులు వరుసగా కేసులు నమోదు చేశారు. ఏదైనా ఒక్కడి వరకు రాకూడదని, ఒకటి కానీ మొదలైందంటే అది కంటిన్యూ అయిపోతుంటుంది. ఇది చూడండి, బస్ సర్వీసులాగా గుంటూరు, కర్నూలు, విజయవాడ, నరసరావుపేట ఇలా ఇలాంటి పేర్లు అన్నీని మొత్తం కేసులు పెట్టేశారు. ఇక స్టేషన్ నుంచి స్టేషన్కు తరలిస్తూ సుమారు 20 రోజుల పాటు జైల్లో గడిపించారు. ఆ స్టేషన్లో ఒకరోజు, ఈ స్టేషన్లో ఒకరోజు. సినిమా స్టైల్ అంతే. సినిమాల్లో మనం చూస్తుంటాం, ఈ స్టేషన్ చెప్తారు, ఆ స్టేషన్ చెప్తారు, ఇంకో స్టేషన్ చెప్తారు, ఇంకో స్టేషన్ చెప్తారు. అలాంటి పరిస్థితి ఇది. ఇక జగన్ ఓటమి తర్వాత కూడా పోసాని కూటమి నేతలపై తీవ్ర విమర్శలు కొనసాగించారు. ఓడిపోయిన తర్వాత కూడా తీవ్ర విమర్శలు. అంతకు ముందైతే ఇంక అసలు అద్దే లేదు. ఆ స్టేజ్లో రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా చాలా దారుణంగా. ఇక ఒకరోజు హఠాత్తుగా రాజకీయాల నుంచి నేను వైదొలుగుతున్నానని చెప్పి బహిరంగ ప్రకటన. ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది. నాకు యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డిగ్ డామ్ ప్రోగ్రాం పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల, దాని కూడా నేను వెళ్ళను. అయినప్పటికీ కేసులు నిలిచిపోలేదు. జైలు జీవితం తర్వాత మళ్ళీ కలం పట్టారు. కొత్త సినిమా ఆపరేషన్ అరుణారెడ్డి తీస్తున్నారటండి. ఆయన ఈ విరామం జైల్లో ఉన్నప్పుడు ఏదో మంచి కథ అనుకుని ఉంటారు. ఆపరేషన్ అరుణారెడ్డి, ఇందులో కూడా మరి ఎవరో అరుణారెడ్డి అని పెట్టారు. మరి దీన్ని ఏ రకంగా చేస్తారో, ఇదేం వివాదాలకు తీసుకెళ్తారో, లేకపోతే మంచి చేస్తారో. ఆయన మంచి రచయిత కాబట్టి మంచి సినిమాలు చేస్తే అందరూ ఆదరిస్తారు. పోసాన్ని ఏమన్నా ఆయన అలాగన్నారు, ఇన్ని ఇలాగన్నారని ఎవరో ప్రేక్షకులు అదంతా మనసులో పెట్టుకోరు. మారితే ఎవరైనా సరే మంచిగానే చూస్తారండి. మార్పు లేదు, అలాగే ఉన్నారంటే ఇంకా వాళ్ళు వెలేసేస్తారు. అదే పరిస్థితి. ఇక ముహూర్తం షాట్ వచ్చే నెల 22న తీయబోతున్నారు. సినిమాలోకి రాజకీయ వాసనలు లేకుండా తీస్తున్నట్లు అడిగిన వారికి జాలిగా సమాధానం చెప్తున్న రాజా. బాబు నేనేమి రాజకీయాలు చూడకు రాంటారా బాబు, ఇంక చాలు, నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ చాలు, నరకం చూసేశాను. సినిమాల్లో ఇలాంటి సీన్లు నటిస్తేనే ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు నిజ జీవితంలో కూడా చూపించేశారు, మళ్ళీ ఆ జోలికి నేను వెళ్ళను అంటున్నాడు. ఇక ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు. జగన్ ఇచ్చే పదవులకో లేకపోతే ఇంకో దానికో కక్కుర్తిపడి పవన్ను తిట్టి ఈ పరిస్థితి తెచ్చుకున్న పోసాని అంటున్నారు. ఇక ఇప్పుడు అవకాశాలే లేకుండా పోయాయి. ఇక రాక వచ్చిన ఆపరేషన్ అరుణారెడ్డి అవకాశం సక్సెస్ అవుతుందా? పోసాని సెకండ్ ఇన్నింగ్స్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చోవడమేనా ప్రతి ఒక్కరిలోని మెదులుతున్న ప్రశ్న. రాక వచ్చిన అరుణారెడ్డి రాజాకి మంచి ఛాన్స్ వచ్చింది. మరి దాన్ని ఏ రకంగా సానపడతారో, ఏ రకంగా దాన్ని సక్సెస్ చేసుకుంటాడో. రేపు పోసాని మళ్ళీ వచ్చేసాడురా, పోసాని రీఎంట్రీ ఇచ్చేసాడురా, పోసాని మారిపోయాడురా అంటారో, లేకపోతే మళ్ళీ ఆయనకు ఒక్కొక్కసారి ఏదో పూనకంలా ఏదో వస్తుంటుంది. ఆ వచ్చిన ఆవేశంలో ఏం మాట్లాడతారో ఆయనే మర్చిపోతారు. ఎందుకంటే అప్పుడు వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. చాలా దారుణంగా తిట్టిన సందర్భాలు, దారుణంగా మాట్లాడిన సందర్భాలు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎవరైనా తప్పే, దాన్ని కూడా ఖండించాం. ఎవరి కుటుంబాల్లోకి ఎవరు వెళ్ళి చూడొద్దని చెప్పాం. అప్పుడు అది మాట్లాడాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఈయన గురించి మాట్లాడాం. కానీ శిక్ష అనుభవించాడు కదా. ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. సరే, మరొకసారి మంచి రచయిత కలం పట్టాడు. కలం బట్టి అలా కాలక్షేపంగా తన జీవితాన్ని జరుపుకుంటూ వెళ్ళిపోతే పర్వాలేదు. లేదు నేను కాలు దూవుతాను,
కథన రంగంలోకి దిగుతాను, రాజకీయాల గురించి మళ్ళీ మాట్లాడతాను, వేరే వాళ్ళని ఏమన్నా స్టేజ్లు పెట్టి మైకులు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా లకారం బూతులతో తిడతాను అంటే పోసానికి రాజా ట్రీట్మెంట్ తప్పదు.